బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్ దుబ్బాక నియోజకవర్గంలోని రేగులకుంట, రాజక్కపేట, మల్లన్న, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. స్థానిక సర్పంచ్ పెరుగు పద్మపర్వతాలు, స్థానిక నాయకులు, దేవాలయ పూజారులు ఒగ్గుడోలు వాయిద్యాలతో బీరయ్య యాదవ్కు ఘన స్వాగతం పలికారు. మెదక్ పార్లమెంట్ టికెట్ తనకు దక్కే అవకాశం కల్పించాలని మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీరయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పెరుగు పద్మపర్వతాలు నారాయణ, సీనియర్ నాయకులు ఆకారం రాజు, మల్లేష్ యాదవ్, కొత్తగొల్ల సత్యయ్య, కృష్ణమూర్తి, ఉస్మాన్ అలీ, అంజద్, విద్యార్థి నాయకుడు అఖిల్, శేఖర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు అందరికీ నమస్కారం. నేను ఈరోజు అతి మహత్యం గల నాకు పరశురాములు గారు చెప్పారు, ఇక్కడ మా రేకులకుంట మల్లన్న శ్రీ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ దేవి చాలా మహత్యము గల దేవుడు దేవతలు అని చెప్పడం జరిగింది. మీరు ఇక్కడికి రండి అన్న. మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో, నేను ఈ మధ్యకాలంలో దాదాపు 80 నుంచి విద్యార్థి నాయకుడిని, 90 వరకు బీసీ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా పనిచేశాను. 90 నుంచి 95 వరకు బీఎస్పీలో బహుజన ఉద్యమంలో పనిచేశాను. 95 నుంచి టీఆర్ఎస్లో చేరే వరకు సమాజ్వాదీ పార్టీ ఎంపీగా 1998లో పోటీ చేసి దాదాపు 16,000 ఓట్లను నేను అప్పుడున్న పరిస్థితుల్లో నేను తెచ్చుకున్నా. అంటే 3వ నంబర్ బాగారెడ్డి, ఆల నరేంద్ర గారు, 3వ నంబర్ నేను. తదుపరి నా సామాజిక ఉద్యమం అంతా కూడా బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఈ అందరం కూడా మంచిగా ఉండాలి, భారతదేశం అంతా ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలనే భావన, ఎవరి వాట వాళ్ళకు రావాలనే భావన. తెలంగాణ వస్తే కూడా ఒక ప్రాంతం పెత్తనం పోయి ఇంకో ప్రాంతం పెత్తనం ఉండకుండా మన నీళ్ళు మన నిధులు వస్తాయని ఎన్నో రకాలుగా ఒక్కొక్క రోజు మేము తినని రోజులు కూడా ఉన్నాయి. గప్చిప్పులు తిన్నాం మేము. హైదరాబాద్కి ఒకవేళ మీటింగ్ పోతే ఆ పైసలన్నీ ఖర్చు అయినాక గప్చిప్పులు తిని కూడా ఉద్యమం చేసినాం. మా ఇంటి దగ్గర ఎప్పటికీ పోలీసుల నిఘా, బయటకు వస్తే లాఠీ దెబ్బలు, తూటాలు, ఆఖరికి జైలుకు వెళ్ళాం. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి అడుగుజాడల్లో మరి తెలంగాణ రావాలని మరి నేను చేయడం జరిగింది. ఇప్పుడు మరి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని నేనేం రిక్వెస్ట్ చేశానంటే, అంతకుముందు మెదక్ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, ఈ జిల్లా పూర్వ మంత్రి సీనియర్ మంత్రి హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నాకు మెదక్ నుంచి అవకాశం కల్పించండి, నాకు అన్ని వర్గాల మద్దతు ఉంది, కష్టం అంటే ఏందో తెలుసు, సుఖం అంటే ఏందో తెలుసు, కార్యకర్తలు అంటే ఏందో తెలుసు, సామాజిక సమీకరణలు తెలుసు, పార్లమెంటరీ వ్యవస్థ తెలుసు, రాజ్యాంగం తెలుసు, ఒక స్పష్టమైన అవగాహన ఉంది, నాకు కల్పించండి అని నేను కోరడం జరిగింది. వారు అదే ఎంపీ లోక్సభ టికెట్ చెప్పాను. తదుపరి మొన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాళ్ళకు విజ్ చేయడం జరిగింది. శుభాకాంక్షలు. వాళ్ళ ఆరోగ్యం నుంచి బయటపడి మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలకు సేవడానికి వాళ్ళకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తదుపరి ఇంటికి వెళ్ళి వారి శుభాకాంక్షలు తెలిపి నేను మెదక్ జిల్లా నుంచి, మెదక్ లోక్సభ నుంచి నాకు అవకాశం ఇవ్వండి అని నేను కేసీఆర్ గారిని కోరడం జరిగింది. వారు చెప్పారు, నేను మీ కార్యక్రమాలు ప్రతిరోజు చూస్తున్నా, నీ పేరు పరిశీలన ఉంది, నేను మీకు అండగా ఉన్నాను, భరోసా ఉన్నానని చెప్పారు. ఈ అన్నిటి మీదట నాకు టికెట్ కన్ఫామ్ అయింది అని అనుకుంటున్నా. కేసీఆర్ గారు
మరి నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అలాగే ఇక్కడ అతి మహత్యమైనటువంటి రేకులకుంట మల్లన్న దగ్గరికి వచ్చిన, ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చిన, ఎల్లమ్మ గారి మల్లన్న గారి ఆశీర్వాదము నా పైన, అలాగే ఈ మెదక్ జిల్లా ప్రజలపైన, తెలంగాణ ప్రజలపైన, భారతదేశం ప్రజలపైన ఉండాలని, అలాగే కేసీఆర్ గారి ఆరోగ్యం పూర్తిగా మంచిగా అయ్యి ప్రజలకు మున్పటిలాగా సేవ చేయాలని కేసీఆర్ గారు నా మీద దయ ఉంచి మల్లన్న ఎల్లమ్మ ఆశీస్సులతో నాకు టికెట్ ఇచ్చి నన్ను పార్లమెంటుకు పంపినట్లయితే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మెజారిటీ సమస్యలను, విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే అన్ని సమస్యలను ముందుండి పరిష్కరించడానికి నేను కృషి చేస్తా. ఈ జిల్లా మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారి సహకారంతో, గెలిచిన ఎమ్మెల్యేల సహకారంతో, ప్రభాకర్ రెడ్డి అన్న గారి సహకారంతో ముందుకు వెళ్తానని మరొకసారి ఎల్లమ్మ మాతాజీని, రేకులకుంట మల్లన్న స్వామిని వేడుకుంటూ నాకు టికెట్ ఇప్పించండి. అలాగే మీరే గెలిపించండి. పసుపు బండారా నా ఎంబడి నుండి ప్రజలకు నాకు ఓట్లు వేసే విధంగా ఆశీర్వాదం ఇవ్వండి. కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వండి. కేసీఆర్ గారు ఈ మనసులో మీరు చెప్పి బీరప్పకు టికెట్ ఇవ్వండి, మేము గెలిపిస్తామని చెప్పి కలలో పోయి చెప్పి నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. జై మల్లన్న స్వామి, జై మాతాజీ, జై రేణుకా మాతాజీ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.